ఈరోజు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నావా లేదో అని ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆ భయము భక్తి చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉన్నవాడు ఖచ్చితంగా దేవుని మాట వింటాడు, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జీవిస్తాడు, జ్ఞానము కలిగి ప్రవర్తిస్తారు, వివేకము కలిగి ఆలోచన చేస్తారు, అన్ని విధాలుగా కూడా దేవునికి నచ్చినట్లుగా మెచ్చినట్లుగా ఉంటారు. వీరికి జ్ఞానము నానాటికి పెరిగిన కొద్దీ తమ సంసార జీవితాలను కానీ, తమ కుటుంబ జీవితాలను కానీ, తమ పాలనా జీవితాలను కానీ సరైనటువంటి గాడిలో పెట్టుకునే అవకాశం ఏర్పడుతుంది. కానీ మూర్ఖులైన వారు దేవుని యొక్క ఉపదేశములను వినరో, దేవుని యొక్క మాటను వినరో, వాక్యాన్ని అనుసరించి నడవరో, వాక్యం ఏం చెప్తుందో పట్టించుకోరు, దేవుడు ఏం చెప్తున్నాడో పట్టించుకోరు, ఏమీ కూడా వీరు అసలు బైబిల్ అనేటువంటి దాని వద్దకే రారు. ఇలాంటి వారి జీవితాలు ఎలా వెళతాయో వారికే తెలియని పరిస్థితి, ఒక క్లారిటీ అనేటువంటిది వీరికి రాదు.